108 అంబులెన్స్ బీబీపూర్ తాండా దగ్గర కాలిపోవడం దృశ్యం చూడండి. చిన్న చిన్నవి ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. అలా ఎమర్జెన్సీ అని బోర్డు పెట్టుకొని ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? ఇది చూస్తే గుండె కాలిపోతుంది సార్. మాకు వదిలేసి మేము చేసుకుంటాం. మీరు చేయాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం. సార్ ఈ రాత్రి పూట ఇట్లా తీసుకొచ్చి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు ప్రసాద్. ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి మేము 100% కోఆపరేట్ చేస్తాం సార్. మేము 100% కోఆపరేట్ చేస్తాం సార్. ఈ విషయాల్లో మేము ఇన్సల్ట్ పోతాం, మరి చేసుకుంటాం సార్. దాంట్లో ఏముంటుంది? మీరు లా అండ్ ఆర్డర్ మీరు చేతిలో ఇస్తే మేము తీసుకోం. మేము ఎప్పుడు కూడా చట్టాన్ని తీసుకోవాలి. నంబర్ ఉంది, దాని కథ ఉంది, అది నిర్మల్కి వస్తుంది. బాగులేదు గొడవ అయితే అని చెప్పి పక్కన పెట్టిండొచ్చు, అంతేగాని వేరే ఉద్దేశం కాదు సార్. కనబడుతుంది కదా సార్ జేసీబీ. మీరు ఏం చూడండి సార్, చూడండి సార్. మేము ఏం చేయము. జేసీబీ తెప్పించింది, రేపు పొద్దున వీటికి బరేలు చేస్తాను. అంతే. ఈ రాత్రి అంబులెన్స్ నీడ తీసుకొచ్చి పెట్టి జేసీబీ దవ్వుతున్నారు అంటే అర్థం ఏముంటుంది? జేసీబీ ముందర వచ్చిందా లేకపోతే కలిసి వచ్చాం? ఎప్పుడు వచ్చినా హైవే అది గోవుల విషయం వల్ల నిజామాబాద్ జిల్లాలో ఏ రోడ్డు మీద ఏదైనా మేము బరువు మోసే బాధ్యత మేమే తీసుకుంటాం సార్. మేము తీసుకుపోయి మా సొంత డబ్బులు పెట్టి దానాలు చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. నేను కాదంటలేదు సార్, 100% చేసేది సార్. లొల్లి అంటే నేనే అనుకుంటా లోపలికి ఎందుకు చేశారు? బాగానే వేరేసుకుంటాం. మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు సార్. ఒక్కసారి మీరు చూద్దాం సార్, ఒక్కసారి చూస్తే దాని బాధ అయితే ఎప్పుడు కష్టమవుతుంది. ఇక్కడ అట్లా ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి అని చెప్పి లోపల తీసుకొచ్చినట్టు ఎంత దారుణం ఉంది సార్. ఇది చూస్తే ఇది చూడగలుగుతామా సార్? వీటిని చూడండి సార్. ఇలా ఎన్ని ఆవులు, చిన్న పిల్ల ఉంది సార్. చిన్న పిల్ల సార్. ఎంత దారుణం సార్ ఇది. వాడు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం చేస్తుంది సార్? ఎమర్జెన్సీ అని బోర్డు పెట్టుకొని ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? ఇది చూస్తే గుండె కాలిపోతుంది సార్. మాకు తట్టుకోలేకపోతున్నాం మేము ఇది చూసి. ఆవేదన పొద్దున్న లేస్తే పూజ చేస్తాం సార్. మా తల్లిదండ్రులను ఎట్లా పూజ చేస్తామో వీటికైతేనే పూజలు చేస్తాం సార్. మేము ఇవి వదిలేసి పోవాలని అంటే ఏ మనసు ఎట్లా ఒప్పుతుంది సార్? మాకు దూరం సార్. ఒక 10 దాకున్నాయి సార్. మేము ఓపెన్ మాకేమన్నా మేము చేసినామా ఏంది? లేదా మీరు చేసిన నిర్మల్కి వెళ్ళో హైదరాబాద్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో పట్టేస్తాను లంజోడు. మేము చూసుకుంటాం ఆ సంగతి. ఎప్పుడు చేస్తాం సార్? నేనేమంటున్నాను సార్, మా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజ పునస్కారాలు చేసి పంతులు పెట్టి మేము ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాం సార్.